హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి న్యాచురోపతి స్పెషలిస్ట్. ఆయన మరెవరో కాదు, డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. డాక్టర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందికి యూరిక్ యాసిడ్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ యూరిక్ యాసిడ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే ఒకవేళ యూరిక్ యాసిడ్ ఫామ్ అయిందంటే ఎలాంటి డిసీజెస్ వస్తాయి మనకి? దాని గురించి కొంచెం వివరించండి. యాక్చువల్లీ యూరిక్ యాసిడ్ మన బాడీలో ఫామ్ అవడానికి అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏముందంటే మనకు ఆకలి లేనప్పుడు మనం తినడం. ఓకే, ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో జరుగుతుంది అది. ఓకే, లేకపోతే మనకు టైం అయిపోయింది, మనకు ఆకలి లేదు, అయినా సరే మనం తినడం. ఓకే, సో అది ఒక రీజన్. ద నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్లో దర్ ఈజ్ ఎ పర్టికులర్ కెమికల్ కంపౌండ్, సో దట్ ఈస్ కాల్డ్ ప్యూరిన్. ఓకే, ఈ ప్యూరిన్ వల్ల ఏమవుతుందంటే ప్యూరిన్ నుంచి మనకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అన్నమాట. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 మనం చూస్తే, ఇఫ్ యు ఆర్ ఆల్వేజ్ యూజింగ్ ఫ్రోజన్ వాటర్, అదర్వైజ్ ఫ్రోజన్ ఫుడ్, అంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కానీ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్స్ కానీ మీరు డైలీ బేసిస్లో తాగుతున్నారంటే దానివల్ల కూడా మీకు యూరిక్ యాసిడ్ పెరగడం అవకాశం ఉంది. ఓకే, బికాస్ టెంపరేచర్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ, ఇమీడియట్లీ యూరిక్ యాసిడ్ డెవలప్స్. యా, సో ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే లైక్ ఫ్రిడ్జ్లో ఉన్న టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్కు సెట్ కాదు, ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో మిస్ మ్యాచ్ అవుతుంది. అక్కడ మిస్ మ్యాచ్ అయితే ఆటోమేటికల్లీ మన బాడీలో ఇంబాలన్స్ స్టార్ట్ అయిపోయి యూరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సో అందుకని ఏం చెప్తారంటే యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఫ్రిడ్జ్ వాటర్ కంప్లీట్గా ఆపండి. ఫ్రిడ్జ్ వాటర్ ఆపేస్తే అక్కడ సగం మీ ప్రాబ్లమ్స్ మీరు తగ్గించినట్టే. అయితే ఇప్పుడు పాట్లో వాటరే తాగితే మంచిది అంటారు. ఎస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ ఐ సెడ్, మనము ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ ఆపేయాలి. మటన్, చికెన్, ఫిష్, పోర్క్ ఇది అన్నీ కంప్లీట్గా మనం ఆపాలి. కంప్లీట్గా ఆపితేనే మాత్రం యూరిక్ యాసిడ్ మీకు నార్మల్గా తగ్గిపోతుంది. రెడ్ మీట్ తగ్గించేసేయాలంటారు. ఇట్ ఈస్ నాట్ క్వశ్చన్ ఆఫ్ రెడ్ మీట్. ఎనీ sort of non-veg proteins, like animal proteins, we normally say animal protein in the medical language. Eggs kuda tinakoodu antarandi? Yes, animal protein, anything, even milk also will increase your uric acid level. మరి మిల్క్ అంటే మిల్క్ వల్ల కొంచెం కాల్షియం వస్తుంది అంటుంటారు అందరూ. మిల్క్ ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ గ్యాస్. ఎక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ గురించి అయితే అక్కడ ఏమవుతుందంటే మీరు ఎనీ సార్ట్ ఆఫ్ అనిమల్ ప్రోటీన్ మీరు కన్జంప్షన్ చేస్తే డైలీ బేసిస్లో మీకు యూరిక్ యాసిడ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఒకరికి ఇన్ కేస్ ఆల్రెడీ పెరిగి ఉంది అంటే వాళ్ళ ఇది అవాయిడ్ చేయకపోతే ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళకు ఎప్పటికీ తగ్గదు. ఎంత మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళకు తగ్గదు. అప్పుడు ఏమవుతుంది, లైక్ ఒక టైం విల్ కమ్, అప్పుడు ఈ మెడిసిన్స్ కూడా అవుట్డేటెడ్ అయిపోతాయి. మీరు ఎంత మెడిసిన్ వాడినా సరే కూడా లాస్ట్కు కొంతవరకు పనిచేసి మెడిసిన్ కూడా పనిచేయరు. సో అప్పుడు అగైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ వచ్చేస్తే అగైన్ డిఫార్మిటీస్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద బాడీ. సో ఈ ఫింగర్స్ అన్నీ వంకురు అయిపోవడం, లేకపోతే ఇప్పుడు మనకు బొక్కలు అన్నీ వీక్ అయిపోవడం, అండ్ సివియర్ జాయింట్ పెయిన్స్ రావడం, జాయింట్స్లో మనకు ఇన్ఫ్లామేషన్ రావడం. చాలా మంది నడవలేకపోతున్నారు, ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా మొత్తం క్లాట్ అయిపోతుంది అంటారు. సో అందుకని యూరిక్ యాసిడ్స్ కు మనం ఎక్కువ పెరగనీయకూడదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ ఏదైతే చెప్పానో అది మొత్తం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తేనే అప్పుడు మాత్రం వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, అండ్ మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు చాలా ఫాస్ట్గా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇట్ విల్ బి ఫినిష్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆఫ్ టైం. కొన్ని రోజులు కూడా తగ్గిపోవడం అవకాశం ఉంది, సరిగా ఒకరు ఫుడ్ ప్యాటర్న్ పాటిస్తే. ఓకే, అండ్ నేను ఒక చిట్కా చెప్తాను యూరిక్ యాసిడ్ గురించి. చెప్పండి. ఆ యూరిక్ యాసిడ్ ఎప్పుడైనా బాగా పెరిగి ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈ అజ్వైన్ ఉంటుంది కదా, అజ్వైన్, వాము డైలీ 1 స్పూన్ తీసుకొని దానిలో ఒక హాఫ్ పీస్ ఆఫ్ అల్లం దానిలో దంచేసి పెట్టేయాలి. అండ్ దాంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసి పొద్దున సాయంత్రం 2 టైమ్స్ తాగాలి. అండ్ మనం ఏం చేయాలంటే 15 డేస్ తాగి కొన్ని రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ తాగాలి. ఎలా చేయాలి? ఎలా చేస్తే వాళ్ళకు
తగ్గిపోవడం అవకాశం ఉంది. అండ్ దాంతో పాటు వాళ్ళకు పెయిన్ కూడా తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ వాళ్ళకు ఇంటర్నల్ తగ్గుతుంది అండ్ పెయిన్ కూడా తగ్గడం అవకాశం ఉంది. బట్ అనదర్ థింగ్ లైక్ బోర్ది గుమ్మడికాయ మనము జ్యూస్ చేసి ప్రతిరోజు కనీసం 2 times 2 గ్లాస్ తాగాలి. పొద్దున 1 గ్లాస్ అండ్ సాయంత్రం 1 గ్లాస్ బిఫోర్ ఫుడ్ మనం తాగితే అప్పుడు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ వాళ్ళకు తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. 3 to 6 months టైం పడతాయి వాళ్ళకు తగ్గుతుంది. బట్ ఒకరు సపోజ్ ఎంప్లాయీ అనుకో, లేకపోతే వాళ్ళకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, పని చేయకపోతే నడవద్దు, ఎక్కడ వాళ్ళకు నొప్పి ఉంటే వాళ్ళ పని చేయలేరు, ఎట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. వాళ్ళ ఫస్ట్ డే నుంచి వాళ్ళకు రిజల్ట్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఆ టైపు మెడిసిన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో దే కెన్ యూజ్ దట్ మెడిసిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా యూరిక్ యాసిడ్ గురించి చాలా మందికి తెలీదు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అది కూడా మీరు న్యాచురోపతిగా న్యాచురల్గానే తగ్గిస్తారంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే బాడీలో డిసీజెస్ వల్ల వెంటనే న్యాచురల్గా తగ్గిస్తారు. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు. రకరకాల ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు సర్జరీలు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు, అలాంటివి ఏం అవసరం లేదండి, భయాలు పోవద్దు. సో ఈజీగానే మన తక్కువ ఖర్చుతోనే న్యాచురల్గానే ట్రీట్మెంట్ అనేది ఇస్తారు ఎస్ఏ కుమార్ గారు. అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సార్తో మాట్లాడి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.